మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 2023-24 వరకు పెట్టిన బడ్జెట్లు 2014-15లో 1,637 కోట్ల బడ్జెట్ పెట్టిరు. ఎంత బడ్జెట్? 1,637 కోట్ల రూపాయల బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ 1,00,000 కోట్లలో ఈ బీసీల బతుకులు మార్చడం కోసం ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 62%, 162% ఉన్న బీసీల బతుకులు మార్చేందుకు ఈ 1,00,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టిరు? ఎరికేనా? 1,127 కోట్లు ఖర్చు పెట్టిరు. 1,00,000 కోట్లలో బీసీల ఖర్చు పెట్టింది 1,127 కోట్లు. 60% ఉన్న బీసీలకు 1% నిధులు ఖర్చు పెట్టిరా వీళ్ళు. రూపాయికి 100 రూపాయలలో 1 రూపాయి మన ముఖాన కొట్టిరా. యాదగిరి గుట్ట కాడ మెట్ల కాడ కూర్చున్న బిచ్చపోడు కూడా తీసుకుంటలేడు ఇప్పుడు 1 రూపాయి. 2014-15లో మన మొక్కాన 1 రూపాయి కొట్టిరు బడ్జెట్లకి. 1 రూపాయి, 100కి 1 రూపాయి. ఇక 2015-16లో నన్న కొత్తగా రాష్ట్రం వచ్చే ఇప్పుడన్నా మనం కుదురుకుంటున్నామేమో, మళ్ళా మన బతుకులు మార్చడానికి కేసీఆర్ ఏమన్నా చేస్తాడేమో అని ప్రయత్నం చేసినాం. 1,15,889 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. 1,15,889 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీల కళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరికేనా? 100 రూపాయలకేనా 1 రూపాయి 7 పైసలు మన మొక్కన కొట్టి. 1 రూపాయి 7 పైసలు. 1 రూపాయి 7 పైసలు. 62% ఉన్నోళ్ళకు 1 రూపాయి 7 పైసలు మన మొక్కన కొట్టిరు. ఎందుకు ఇంత తక్కువ కొడతారా అంటే మన నాయకులు పోయి అలా సంకలు చేరుతారు కదా, సంకలు చేరి అన్నా నువ్వే అంటారు కదా, ఈ కులం అంతా నేనే తీసుకొస్తానా అని చెప్తారు కదా. అది కథ ఈ నాయకుల దగ్గరే ఉంది అసలు కథ. ఇక్కడ 2016-17లో 1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో మన మొఖాన్ని ఎంత కొట్టిరంటే 100కి 1 రూపాయి 64 పైసలు కొట్టిరు మన మొఖాన. బతుకు పొర్రా అని. ఎవరి సొమ్ము ఎవరు తింటుండా? ఇప్పటిదాకా చూసిరు కదా ఎవరి సొమ్ము ఎవరు తింటుండో. ఇక్కడ 2017-18లో 1,49,646 కోట్ల బడ్జెట్ పెట్టినాం. పెడితే 1,49,646 కోట్ల బడ్జెట్ పెడితే మన మొఖాన ఇసిరి కొట్టింది ₹78 పైసలు. 100కి 100 రూపాయలలో ₹78 మన బీసీల ముఖాన కొట్టి సావు పొర్రా అన్నట్టుగా. 2 రూపాయలు కూడా ఇవ్వలే, 100కి 2 రూపాయలు కూడా ఇవ్వలే మనకు. ఇక్కడ 2018-19లో 1,74,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. 1,74,453 కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత సంపద జమైంది మన తాన. ఇక ఇదంతా పంచాలని ఏం చేసిరంటే ఇందులో 1,74,000 కోట్లలో 100కి ₹68 పైసలు మనకిచ్చిరు. ₹68 మనకిచ్చి మరి బీసీల సొమ్ము దిగమింగిన దొంగలు ఎవరు జాతుండ్రా ఈ రాష్ట్రంలో? మా సొమ్ము మీరు తినుకుంటా, మా ఉద్యోగాలు మీరు దొబ్బుకపోయి, మా సంపద మీరు కొల్లగొట్టుకుంటా మమ్మల్ని జాపుతున్నట్టుగా డైలాగులు కొడతారా? ఇక్కడ ₹68 పైసలు 2018లో, 2019-20లో 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు మధ్యంతరంగా. ఇందులో 100కి 2 రూపాయలు కూడా ఇవ్వలే. 100కి 2 రూపాయలు కూడా మనకి ఇవ్వలే. ₹99 ఇచ్చారు. 2020-21లో 100కి ₹1.5 ఇచ్చారు. ₹1.5 100కి. ఇక 2021-22లో 2,30,826 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. 2,30,826 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు ఇందులో ఇచ్చింది ₹48 శాతం. 100కి ₹48 మన మొఖాన కొట్టిరా వీళ్ళు. ఇక 2022-23లో 2,56,958 కోట్ల బడ్జెట్ పెట్టిరు. 2,56,958 కోట్ల బడ్జెట్ పెడితే మనకు కొట్టింది ₹1.5 కొట్టిరు మన ముఖానికి. ఈ అగ్రకుల పాలకులు, ఈ వెలమలు రెడ్లు ముఖ్యమంత్రులు గుండి మన ముఖాన కొట్టింది ₹1.5. 2023-24 బడ్జెట్ 2,90,396 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 2,90,396 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారు పుణ్యాన రేవంత్ రెడ్డి గారు ఉండగా పెట్టుకున్న బడ్జెట్ ఇగో ఇది.
ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎంత ఇచ్చిన ఎరికేనా 99 పైసలు. రూపాయి కూడా రాలే. రూపాయి కూడా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక మన పరిస్థితి 99 పైసలకు దిగబడ్డది. ఇవేమో కేసీఆర్ చేసిన కథ, ఇది రేవంత్ రెడ్డి చేసిన కథ. 99 పైసలా? ఏం బతుకురా ఈ బీసీలది ఈ తెలంగాణ రాష్ట్రంలో? దేనికోసం బతుకుతున్నాం? ఎవని మాట? ఈ 1,00,000 కోట్ల బడ్జెట్లో 60,000 కోట్లు రావాలి బీసీలకు, 60,000 కోట్లు. కానీ వచ్చింది 1,100 కోట్లు. ఈ 1,15,000 కోట్లలో దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. 2,90,000 కోట్లు అంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే, 1,50,000 కోట్లు వచ్చేది ఉంటే 2,878 కోట్లు మనం ముఖాన పడేసి బతుకుతా ఉంటే ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుకుతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రంలో? సార్ మేల్కొన్నారా సార్? దసరాకు పోయిన వాళ్ళంతా మేల్కోండి దయచేసి. మరి ఎటుపోయింది మళ్ళా ఈ సొమ్ము అంతా? ఎవడు మింగిండి ఈ సొమ్ము? కొద్దిగా ముందు ఎవడు మింగిండి ఈ సొమ్ము? మీరు చూడండి. దీన్ని పరిపాలించిన వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో ఆయన పార్టీ 2014లో ఆయన పార్టీ దగ్గర 20 కోట్లు ఉండే. 2014లో 20 కోట్లు ఉండే. 2024 వచ్చేసరికి 1,618 కోట్లు ఉన్నాయి ఆయన పార్టీ. అఫీషియల్గా ఇవి అఫీషియల్గా 1,618 కోట్ల రూపాయలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో సొమ్ము ఉంది. ఎవని సొమ్ముతోని ఎవని పార్టీ నడుస్తుంది? ఎవని పెండ ఎవడు తినుకుంటా బతుకుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? మరి ఇవి ఇట్లా కదా, మన బతుకులేం ఇట్లా. ఇక వీళ్ళ బతుకులు చూడు, మన నేలినోళ్ళ బతుకులు. కేసీఆర్ ఆస్తి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 15 కోట్లు ఉండే. ఆయన ఆస్తి 10 ఏళ్లలో 288% పెరిగింది. 288%. కేటీఆర్ ఆస్తి 2014లో 4,32,00,000 ఉండే ఆయన ఆస్తి. 10 ఏళ్లలో 1,134% పెరిగింది. 1,134%. ఇక్కడ హరీష్ రావు ఆస్తి 2014లో 7,12,00,000 ఉండే. ఆయన ఆస్తి 10 ఏళ్లలో 241% పెరిగింది. 241%. ఇక కవిత ఆస్తి 6 కోట్లు ఉండే 2014లో, ఇప్పుడు 543% పెరిగింది. ఇక అఫీషియల్ చెప్పిన లెక్కలకి అంటే ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతికిండి అన్నట్టు. రేవంత్ రెడ్డిది కూడా సేమ్ అట్లే పెరిగి ఉంది. కిషన్ రెడ్డిది కూడా పెరిగింది. ఆ లెక్కలను ఉన్నాయి. ఇంకా కొంత డాటా మీ ముంగట వేసేది ఉంది, రేపు వేస్తా. ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతికిండు? నిజంగా మన బతుకులు మారాలి కదా పెట్టిన బడ్జెట్లతో. మరి వీళ్ళ బతుకులు, వీళ్ళ బడ్జెట్లో వీళ్ళకి కేటాయించలే కదా కవితకింత, హరీష్ రావుకింత అని. మన పొట్ట కొట్టి బతికిరన్నా వీళ్ళంతా. మన పొట్ట కొట్టి బతికిర్రు. మన బిడ్డల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, మన బిడ్డలకు స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ అని పెట్టి స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు లేకుండా, చదువు లేకుండా మన బిడ్డలను ఉద్యోగాలకు దూరం చేసిన కుట్రలు జరిగినాయి అనేసరం. ఇంక ఎవరు ఎట్లా చెప్పాలి? ఇంకా ఇగో ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే, ఈ దోపిడీ అరికట్టాలంటే ఒకే ఒక్క మార్గం మిత్రులారా, ఒకే ఒక్క మార్గం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావాలి. 2028లో బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కుర్చీ మీద కూర్చొని తీరాలి. మొదటి బడ్జెట్లోనే 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు పెట్టాలి. ఈ భూమి లేనటువంటి బీసీ బిడ్డలకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల బీసీ 2 ఎకరాలు పంచాలి. సచార్ కమిటీ రిపోర్ట్ను అమలు చేయాలి. ఇలా జూబ్లీహిల్స్ పోయి ఒక ఆయన మోపేడ్ ఇస్తాను నీకు, లేకపోతే మేము ముస్లింలకు ఇది చేసినాం, ఆయన బాకీ కాడని ఈయన మోసం కాడని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న मेरे प्यारे मुस्लिम भाइयों बहनों, ये कांग्रेस, ये बीआरएस, ये बीजेपी आपको खाने के लिए बिरयानी पैकेट दे सकते, आपको पीने के लिए दवा से दारू दे सकते, मगर आपका बच्चे के लिए रिजर्वेशन नहीं दे सकते। रे कल आपका बच्चे पढ़ने के लिए, कल आपका बच्चे नौकरी करने के लिए 12% आरक्षण नहीं दे सकते ये लोग कांग्रेस, बीजेपी, बीआरएस। खाली बिरयानी दारू 2 दे सकते हैं। आपका बच्चों को 12% आरक्षण दे सकते खाली तेलंगाना राज्याधिकार पार्टी, ओनली पार्टी दे सकते हो। ये मेरा जिम्मेदार है, ये मेरा जिम्मेदार है। झूठा लोग आते जाते, झूठा लोग आते
बार बार कहते मैं मुस्लिम परिवार को ये किया वो किया बोल के, उन लोग कुछ नहीं किया। सचार कमेटी का रिपोर्ट ने बीरवा में लॉक करके बंद कर दिया कांग्रेस पार्टी ने। 12% रिजर्वेशन अमल करके बोलता वो केसीआर ने कहा था, अभी तक नहीं किया। अभी भारतीय जनता पार्टी ने खुद कह रहा है अगर मुसलमान को रिजर्वेशन देना बोले तो हम अपोज करते हैं। अरे कौन है रे भाई तुम? ये मुसलमान लोग है, ये तेलंगाना का लोग है, ये हमारा लोग है। हम सब मिलके हमारा हक को, हमारा हिस्सा को, हमारा हुकूमत को जरूर पहुंचेंगे। मेरे मुसलमान भाइयों बहनों, आप सोचो, बिरयानी पैकेट होना, अपना बच्चे का हालत चेंज होना, जुबली हिल्स में यही रहना, गांव में यही रहना, ये चर्चा होना चाहिए। ये चर्चा पूरा होना चाहिए। हमारा पैसा खा के, हमारा नौकरी खा के, हमारा इज्जत खा के उन लोग जी रहे, फिर उल्टा हमको कह रहे हैं हमने पाल रहे आपको, हमारा पैसे नहीं दे रहे। वो ये क्या है? कहां से आ रहे हो भाइयों? हम तुम्हारा साथ है, हम तुम्हारा साथ है। हम दोनों मिलके, हम सब मिलके ये अपर कास्ट का जो सरकार है इनको खत्म करना है। वो सीएम सीट हमारा है, हमारा ओबीसी का है, हमारा माइनॉरिटी का है, हमारा बीसी का है। हम लड़ेंगे 2226 में, 28 में पक्का हमारा बीसी सीएम होना चाहिए। उधर बैठना है। 1 लाख करोड़ का बजट हमारा के लिए रखना जरूरी है। ये कदम पर आप भी शामिल होना चाहिए। आप सबको मैं వెల్కమ్ करता हूं తెలంగాణ రాజ్యాధికార పార్టీ। సో ఇప్పటిదాకా చూసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో సోదరులారా, ఈ లెక్కలన్నీ మీకు కావాలంటే నేను మీకు ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీకు కావాలంటే జస్ట్ ఒక మిస్డ్ కాల్తో మీకు వచ్చేటట్టు చేస్తా బాయ్ సాబ్। చూసుకోరు, ఒకసారి బేరీ చేసుకోరు కావాలంటే తెలుస్తుంది, ఎందుకంటే ఎంత మోసం జరిగిందనేది। రైట్, ఈ లెక్కలన్నీ మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు బాయ్ సాబ్। ఇక్కడ 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి। వాట్సాప్లో మిస్ కాల్ ఇస్తే మీకు 2 లింకులు వస్తాయి। ఆ లింకులు ఏంటి అంటే మీకు పంపిస్తాను చూడండి। మీకు 2 లింకులు వస్తాయి వాట్సాప్లో। ఈ లింకులు ఏంటి? ఈ లింకులను ఎట్లా మనం చేయాలి అనేది చూపిస్తా। ఇగో మీకు వాట్సాప్లో ఈ 2 లింకులు వస్తాయి। ఇప్పుడు అది క్లోజ్ చేయనా? ఇగో వాట్సాప్లో మీరు 9866524314 చేయగానే మీకు ఈ 2 లింకులు వస్తాయి। ఫస్ట్ లింక్ ఏమో వాట్సాప్, అంటే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో చేరడానికి ఇగో ఈ లింక్ ఉంటుంది అన్నట్టు। దీంట్లో ఈ గ్రూప్లో మీరు జాయిన్ కావాలి, ఆ ఛానల్లో జాయిన్ కావాలి। ఇక రెండో లింక్ ఏంటంటే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చా రైట్, ఈ గ్రూప్ ఏమో మన వాట్సాప్ గ్రూప్లో చేరడానికి, ఇదేమో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి కార్యకర్తగా ఉండడానికి ఈ కింది లింకును మీరు యూజ్ చేసుకోవచ్చు। ఆ లింక్ క్లిక్ చేసి ఈ లింకును క్లిక్ చేస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు జాయిన్ కావడానికి మీ ఫామ్ ఫిలప్ చేసి జనరేట్ మెంబర్ కార్డు, మీకు ఒక మెంబర్ కార్డు వస్తుంది పార్టీలో జాయిన్ అయినట్టుగా। ఇదేమో ఈ 2 లింకులు మీకు కేవలం
మిస్ కాల్ ఇవ్వడం ద్వారా వస్తుంది. ఇందులో చేరడం ద్వారా ప్రతి అప్డేటు, ప్రతి ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, బీసీలారా నేను ఒక్కటి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోరి, మళ్ళా జన్మ లేదు. మళ్ళా జన్మ లేదు. మన ప్రజలకు మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మళ్ళా జన్మ లేదు. వచ్చే జన్మలో నేను చేస్తా, ఈ జన్మ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాను అనుకుంటోళ్ళు కేవలం ధైర్యవంతులకు మాత్రమే. పిరికి వాళ్ళు దీంట్లో జైన్ కాకండి, ధైర్యవంతులు మాత్రమే రండి. పిరికి వాళ్ళతో కలిసి నేను యుద్ధం చేయలేను, ధైర్యవంతులతోనే చేస్తాను. అందరూ ధైర్యవంతులంతా రండి. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 2 లింకులు వస్తాయి. ఒక లింక్ ఏమో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడానికి, ఛానల్లో జాయిన్ కావడానికి, రెండోదేమో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడానికి లింక్ వస్తుంది. సో సోదరులారా, రేపు మరొక సబ్జెక్టు మీ ముంగటికి వస్తా. ఎందుకు దసరా తెల్లారే, ఎందుకంటే అందరు ఇండ్ల కాడు ఉంటారు కదా, రిక్వెస్ట్ చేసిన మీ ముంగడ పెడదాము, ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటుంది కదా, చర్చ జరిగిన అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి డాటా ఇప్పుడు 9866524314కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన తర్వాత అందులో వచ్చేటువంటి డాటా ఉందా, ఆ డాటా మీరు షేర్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాస్తవాలు బయటకు వస్తాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.